ఈ ప్రపంచంలో ఇలాంటి ఒక చోటు ఉంది. అక్కడ పాములు తప్ప మనుషులు ఉండరు. అదొక పాముల ప్రపంచం. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళగలరు, కానీ ఆ చోటికి మాత్రం అస్సలు వెళ్ళలేరు. ఎందుకంటే మీకు పర్మిషన్ ఉండదు. ఒకవేళ వెళ్ళినా మీరు తిరిగి ప్రాణాలతో రావడం అనేది అసాధ్యం. అసలు ఆ చోటు ఏంటి, ఎక్కడ ఉంది, అక్కడ పాములు మాత్రమే ఎందుకు ఉంటాయి తెలుసుకుందాం రండి. ఇదే అల్హాడా క్విమాడా గ్రాండే. ఇది మొత్తం 106 ఎకరాలు కలిగి ఉన్న ఒక దీవి. దీనినే స్నేక్ ఐలాండ్ అంటారు. ఇది బ్రెజిల్ పక్కన అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉంది. ఇక్కడ ప్రతి అడుగుకి ఒక పాము మీకు కనిపిస్తుంది. ఒకసారి ఈ ఐలాండ్ లో సర్వే చేస్తే 4,30,000 పాములు ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికింకా ఎన్ని పాములు ఉన్నాయో మన ఊహకి అందడం కూడా అసాధ్యమే. వీటిలో 4,000 జాతుల పాముల వరకు ఉన్నాయి. అలానే ప్రపంచంలో అత్యంత అరుదైన గోల్డెన్ ల్యాండ్స్ హెడ్ పిట్ వైపర్ అనే జాతికి సంబంధించిన పాములు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ గోల్డెన్ ల్యాండ్స్ హెడ్ పాము అనేది చాలా విషపూరితమైనది. ఒకవేళ ఈ పాముని కానీ మీరు బ్లాక్ మార్కెట్ లో అమ్మడానికి ప్రయత్నిస్తే మీకు దాదాపు 10 లక్షల నుండి 20 లక్షలకు పైగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇది ఆ పాముకి ఉన్న డిమాండ్. ఒకవేళ ఈ పాము కానీ మనిషిని కాటు వేస్తే కిడ్నీ ఫెయిల్ అయ్యి ఆగకుండా రక్తంతో వాంతులవుతూ బ్రెయిన్ డెడ్ అయ్యి భరించలేనంత నొప్పితో బాధపడుతూ చనిపోతారు. అంతేకాకుండా ఈ దీవి చూడడానికి చాలా అందంగా దట్టమైన అడవితో నిండి ఉంటుంది. అలానే ఇది సముద్రం మధ్యలో ఉండడంతో చూడడానికి ఇంకా అందంగా కనిపిస్తుంది. ఈ దీవిలో ఎలాంటి కాలుష్యం లేకుండా స్వచ్ఛమైన ఆక్సిజన్ తో నిండి ఉంది. అసలు ఇక్కడ ఇన్ని పాములు ఉండడానికి కారణం, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూమిపై మంచు యుగం ఉండేది. అప్పుడు సముద్రాలు కూడా మంచులో గడ్డ కట్టుకుని ఉండేవి. అప్పుడు పాములు ఆహారం కోసం ఆ దీవికి వెళ్లి ఉండేవి. తర్వాత కొన్ని రోజులకి మంచు కరిగి ఎంత నార్మల్ టెంపరేచర్ కి వచ్చి సముద్ర మట్టాలు కూడా పెరిగాయి. కానీ దీవికి వెళ్లిన పాములు మాత్రం సముద్రంలోకి రావడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. వాటికి అక్కడే బాగుండడంతో ఆ దీవిలోనే అవి అలవాటు పడిపోయాయి. అలా తరతరాలుగా అవి అక్కడే నివసిస్తున్నాయి. అలానే అక్కడ లైట్ హౌస్ కూడా కట్టారు. కారణం, అక్కడికి పొరపాటును కూడా ఎవరిని రాకుండా చూడడానికి. అలానే అక్కడ కొందరు వ్యక్తులను కూడా కాపలాగా పెట్టేవారు. కాలక్రమేణా అక్కడ లైట్ హౌస్ లో ఉండేవాళ్ళు పాముల కారణంగా ప్రమాదానికి గురవుతూ ఉండడంతో దానిని మూసేశారు. అలాగే మీకు ఇంతకు ముందు గోల్డెన్ గ్లాన్స్ హెడ్ స్నేక్ గురించి చెప్పాను కదా, దానిని పట్టుకోవడం కోసం కొంతమంది ఎవరికీ తెలియకుండా ఇల్లీగల్ గా ఈ ఐలాండ్ లోకి ప్రవేశిస్తారు. ఎందుకంటే ఆ పాము విషంతో చాలా జబ్బులకి విరుగుడు మందు తయారు చేస్తారు. క్యాన్సర్ కి కూడా ఈ పాము విషంతోనే మెడిసిన్ ని తయారు చేస్తారు. అంతేకాదు, ఈ పాము విషానికి విరుగుడు కూడా ఈ పాము విషంతోనే తయారు చేస్తారు. అందుకే ఈ పాముకి అంత డిమాండ్ ఉంది. మీరు మాత్రం ఎప్పుడూ ఈ దీవికి వెళ్ళకండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి ఎవరికీ పర్మిషన్ లేదు. అలా కాదని ఇల్లీగల్ గా వెళ్ళిన ప్రాణాలకే ప్రమాదం. ఇలానే ఇల్లీగల్ గా అత్యాశతో వెళ్లి పాము కాటికి అక్కడే చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే దీనిని స్నేక్ ఐలాండ్ అనే కాకుండా ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. అదే డెత్ ఐలాండ్, మృత్యు దీపం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీ విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వెళ్లే ముందు ఒక లైక్ కూడా కొట్టేయండి.